బిగ్ టీవీ ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనకి మనలోని చాలా సంస్కారమైనటువంటి లక్షణాలు కొన్ని ఉండిపోయి మరుగున పడిపోయి మనం ఎలా కొన్నిటిని ఆచరించాలి, ఎలా మనం కొన్నిటిని విసర్జించాలి, కొన్ని ధర్మాలను ఎలా పాటించాలి, ఆ ధర్మం ద్వారా మరొకరికి ఏ మార్గాన్ని మనం ఎంచి వాళ్ళకి బోధన చేయాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా మన పెద్దల పూర్వీకులందరూ కూడా శ్లోకాల రూపంలో భద్రపరిచారు. కొంతమంది కవులు కూడా కొన్ని వర్ణనల చేత కొన్ని ధర్మాలని కొన్ని అమూల్యమైనటువంటి ఒక పద్ధతుల్ని నిక్షిప్తం చేసి మన గ్రంథస్థం చేసి వదిలేశారు. కాకపోతే ఇప్పుడున్న ఒక కాలగమనంలో మనిషి ఉపయోగించుకునే విధానంలో తొందరపాటుతనం ఎక్కువైపోయింది. అన్నం ఉడికే వరకు కూడా ఆగేటువంటి మనస్తత్వం కూడా కొందరికి ఇప్పుడు లేదు. కాబట్టి దేనికి ఇవ్వాల్సిన సమయం దానికి ఇవ్వాలి, దేనికి ఇచ్చేటువంటి విలువ దానికి ఇవ్వాలి, వీళ్ళు పెద్దవాళ్ళకి ఎలాంటి విలువ ఇవ్వాలి, తల్లిదండ్రులకు ఏ విధమైన విలువ ఇవ్వాలి, పిల్లల్ని ఎలా బోధించి పిల్లల్ని ఎలా పెంచాలి, ఇవన్నీ కూడాను పూర్వపు జ్ఞానంలో పల్లెటూళ్ళలో బాగా ఉండేవి. పల్లెటూళ్ళలోని ఏం చెప్పాలంటే అందరూ ఒక దగ్గర ఒక సమూహమే ఉంటారు. ఆ ఊరికి ఎక్కడో ఒక దగ్గర రెండు ప్రధాన ప్రదేశాలు ఉంటాయి. ఒకటి మర్రి చెట్టు, ఒకటి రామ మందిరం. కాబట్టి ఉదయం అంతా కష్టపడి ఆ జనాలందరూ కలిసి తటాకం పక్కన ఉండేటువంటి మర్రి చెట్టు కింద కూర్చుంటారు. ఏవో చక్కని విషయాలు మాట్లాడుకుంటారు. చక్కని గాలి వీచి ఆ శ్వాస తీరుతూ కొన్ని రకాల పద్ధతులు, కొన్ని రకాల ధర్మాలు వాళ్ళు అల్లి వేసుకుంటూ జీవనాన్ని గడుపుతారు. అలాగే రామాలయం ఉండదంటే ఏదో భజన, ఆధ్యాత్మిక తత్వం, కొన్ని రకాల శుచిభూతమైన వాతావరణాలు ఇవన్నీ కూడా అక్కడ చర్చించుకోవడం, ఏవో కొన్ని సాంప్రదాయాల ప్రకారం చిన్న చిన్న విషయాలు ఏవైనా తగుల్లోకి వచ్చినట్లయితే అక్కడే వాళ్ళకి తప్పొప్పులు చెప్పడం, ఇలాంటివన్నీ కూడా రామాలయం. కాబట్టి ఈ విధంగా పల్లెటూరు ఉంటాయి. అభిమానం, అనురాగం, కవల పిల్లలు, ఆ పిల్లలకు పల్లెటూళ్ళు కణతల్లులు అన్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి. అభిమానం, అనురాగం, కవల పిల్లలు, ఆ పిల్లలకు పల్లెటూళ్ళు కన్న తల్లులు. తెల్లవారక ముందే పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది అనేటువంటి ఒక పాట కూడా మనకుంది. పిల్లలు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా బాధపడుతుంది ఏంటంటే తల్లిదండ్రులు ఇప్పుడు కాలంలో కొంతవరకు కూడా వాళ్ళ తనకు బాధ్యతలను పక్కన పెట్టేసి విస్మరిస్తున్నారు. పిల్లలకి ఇవ్వాల్సినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు అందించలేకపోతున్నారు. తండ్రి గొప్పవాడు అని పిల్లలకి బోధించాలి, తల్లి గొప్పది అని మనం పిల్లలకు బోధించాలి. పెద్దవాళ్ళు ఆదో పితా తథా మాతా సాపత్ని జననీ తథా మాతామహ సపత్నిశ్చ ఆత్మపత్ని త్వనంతరం సుత భ్రాతృపితృవ్యాశ్చ మాతులా సహబాలిక దుహిత బహినీ చేవ దోహిత్రో భాగినేయగా పితృశృష మాతృశృష జామాత భావకం శృష స్వసురం స్వాలకం చేవ స్వామినో గురుదర్జన అని అంతమంది బంధువర్గం మంది అక్కచెల్లెళ్ళు ఉండాలి. అందుకే జ్యోతిష శాస్త్రంలో కూడా 12 అవసరాల్లో సహోదర వర్గం ఉండాలని కూడా చెప్పారు. అక్కచెల్లెళ్ళు ఉండాలి, అన్నదమ్ములు ఉండాలి, తల్లిదండ్రులు ఉండాలి, బంధువులు ఉండాలి. ఇవన్నీ అన్నిటికీ కూడా 12 భావాల్లో కూడా వాళ్ళు జ్యోతిష శాస్త్రంలో కూడా చేర్చారు. విద్య, మాతృ, గృహ, వాహన సౌకర్యాలు, వాహనం ఉండాలి, అవన్నీ కూడా పక్కన పెట్టారు. ఇప్పుడు ఏకాకి జీవితం అయిపోయింది. కాబట్టి కొన్ని విలువలు లేవు. పిల్లలు తల్లిదండ్రులకు విలువలు ఇవ్వకున్నారు, తల్లిదండ్రులు పిల్లల్ని సరైనటువంటి విధానంలో పెంచలేకపోతున్నారు. ఇది అక్షరసత్యం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీనికి మనం ఖండించినా కాలాన్ని బట్టి మనము మారాలని చెప్పేసి అనుకుంటాం. అది సహజమే. ఇప్పుడున్న కాలం వాళ్ళకి పనికిరాదు. దీనివల్ల ఏమిటవుతుందంటే ఒక మంచి లక్షణాలు, ఒక మంచి సంస్కారాలు అవి దూరం అయిపోయి పుస్తకాల్లోని, గ్రంథాలయాల్లో కానీ పుస్తకాల్లో కూడా నిక్షిప్తం అయిపోయి అది బొద్దంకిరి పాలు అవుతున్నాయి తప్ప ఈ పిల్లల తలక బుర్రలకు ఎక్కటం లేదు. కాబట్టి మాతృభాషను మర్చిపోతున్నాం, సంస్కారాలు మర్చిపోతున్నాం, పెద్ద చిన్నాన్ని మర్చిపోతున్నాం. తర్వాత ఇవన్నీ కూడా పిల్లల్లో లోపిస్తున్నాయి. ఇవన్నీ మనం నేర్పాలనేటువంటి సంస్కారం మనకి ఎప్పుడు వస్తుందో కానీ ఈ స్పీడ్ యుగంలో మాత్రం ప్రతి తల్లిదండ్రులు గమనించాలి. తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్పాలంటే అమ్మ అంటే ఏమిటనుకున్నావు, నాన్న అంటే ఏమిటనుకున్నావు అన్న విషయం చెప్పాలి. అమ్మ అంటే తన శరీరంలో రక్తాన్ని, తన ఆకృతిలో అందాన్ని, తన ఎదలో అమృతాన్ని, తన పెదవుల్లో చిరునవ్వుని, తన కళ్ళలో కాంతిని, తన నడవడికలో సౌమ్యాన్ని, తన వ్యక్తిత్వంలో శీలాన్ని, తన భావంలో ముగ్ధత్వాన్ని, తన గర్భంలో 9 నెలలు నేర్పి
భూమి మీద నిలబెట్టి ఇంకా ఆ దిశగా అడుగులు వేయిస్తూ చూస్తూ తృప్తిగా స్పందించేదే అమ్మ. బ్రహ్మ బొమ్మనే చేస్తాడు, అమ్మే ఆ బొమ్మను మనిషిని చేస్తుంది. అందుకే అమ్మ రుణం ఆ బ్రహ్మ కూడా తీర్చలేడు అన్నది ఒక నగర సత్యం. తల్లి అంటే అంత ప్రేమగా చూసేటువంటి తత్వం కూడా మనం బాల్యంలో చిన్నపిల్లలకు నేర్పకపోతే ఆ పిల్లలు అందరికీ మర్చిపోతారు. ఎందుకంటే తాతగారులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ, ఇంటికొచ్చిన బంధువులు కానీ, చుట్టాలు కానీ పిల్లల్లో సంస్కారాలు అనేవి నేర్పాలి. ఈ విషయంలో మనం కొంచెం ఆలోచిద్దాం. ఇకపోతే తండ్రి విషయంలో కూడా ఒక మాట ఉన్నది. బిడ్డ బరువును తన చేతులతో బాధ్యతను గుండెలతో సరితూచుకొని ఒక ప్రణాళికకి సిద్ధపడేవాడే తండ్రి. బిడ్డ కడుపులో ఆకలి చూస్తుంది తల్లి, బిడ్డ కళలో ఆశని గమనిస్తాడు తండ్రి. బిడ్డకు నడక నేర్పేది తల్లి, నడవడిక నేర్పేవాడు తండ్రి. బిడ్డకు శిక్షణ నేర్పుతుంది తల్లి, శిక్షణలో లోపం ఉంటే శిక్షించి సరిచేస్తాడు తండ్రి. బిడ్డకు తల్లి ఆయువు, తండ్రికి ప్రాణవాయువు. బిడ్డలు తన అవసరాలను ముందు తల్లికే చెప్తారు. తండ్రి వారి అవసరాలు తీర్చడానికి తన అవసరాలను పక్కన పెడతాడు. బిడ్డకు అంగవైకల్యం రాకుండా తల్లి జాగ్రత్త పడుతుంది. బిడ్డ మానసిక వైకల్యంలోకి వెళ్ళనివ్వకుండా తండ్రి కాపలా కాస్తాడు. బిడ్డకు తల్లి తండ్రి తల్లే, తండ్రికి మాత్రం తన బిడ్డే కదా. ఇటువంటి ధర్మాలన్నీ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మనం సంస్కారంగా ఈ పిల్లల్ని పెంచే విధానంలో కొంచెం జాగ్రత్త పడి మంచి శ్లోకాలు, మంచి దేవుడి తాలూకా భక్తి విషయంలోనే కాదు, సమాజంలో ఎలా మెలగాలో కూడా మన చిన్నపిల్లలకి తప్పనిసరిగా నేర్పాలి. కాబట్టి పెద్దవాళ్ళని గౌరవించే పద్ధతి నేర్పాలి. ఒక మంచి సభాస్థలికి వెళ్ళినప్పుడు వినయం విధేయతను నేర్పాలి. పిల్లలకు మనం అన్నీ కూడా పెద్ద పెద్ద లక్షణాలు వాళ్ళకు రుద్దకుండా చిన్న చిన్న సంఘటనలతోనే వాళ్ళని ఉత్తేజనం చేసి మళ్ళీ పూర్వపు వైభవాన్ని తీసుకొచ్చి వాళ్ళ సంస్కారవంతులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకే ఉంది. ఈ విషయం మనం ఆలోచిద్దాం. For more videos like this, subscribe Big TV channel.